హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు, కొద్దిగా సోయా సాస్, 3 ఎగ్స్, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, నూడిల్స్ మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో కొంచెం నీటిని తీసుకొని దానిలో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా నూనె వేసి స్టవ్ పై పెట్టి నీరు మరిగేంత వరకు వేడి చేయాలి. నీరు మరిగిన తర్వాత నూడిల్స్ని అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నూడిల్స్ ఉడికిన తర్వాత వాటిని ఒక జల్లి గిన్నెలో వేసి 1 నిమిషం ట్యాప్ వాటర్ కింద ఉంచి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూడిల్స్ని ఇలా టాస్ చేసినట్లయితే వాటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోతుంది. తర్వాత స్టవ్ పై పెద్దగా ఉండే ముకుడు పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 3 ఎగ్స్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి. ఇది వేగాక పచ్చిమిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేగాక సోయా సాస్ వేసి బాగా కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, నూడిల్స్ మసాలా వేసి కలపాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి.
తర్వాత కొద్దిగా టమాటో సాస్ వేసి కలపాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసి ఈ మసాలా అంతా నూడిల్స్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ నూడిల్స్ని తినే ముందు కొంచెం నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అంతేనండి, మన టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.